హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతల లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఉదయం నుంచి కుకట్పల్లిలోని నల్లా చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయనున్నారు. తెల్లవారుజామునే హైడ్రా సిబ్బంది అక్కడికి చేరుకొని భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలకు సిద్ధమైంది. మూసీ పరివాహక ప్రాంతంలో నేటి నుంచి కూల్చివేతలు జరగనున్నాయి. మూసీ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది. మూసీ పరివాహక నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయించనుంది. ఇప్పటికే మూసీ ఆక్రమణలపై సర్వే నిర్వహించారు. మూసీ నదిలో 12,000 ఆక్రమణలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. మూసీ నది ప్రక్షాళనలో 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతల లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఉదయం నుంచి కుకట్పల్లిలోని నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయనున్నారు. తెల్లవారుజామునే హైడ్రా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలకు సిద్ధమైంది. మూసీ పరివాహక ప్రాంతంలో నేటి నుంచి కూల్చివేతలు జరగనున్నాయి. మూసీ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది. మూసీ పరివాహక నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయించనుంది. ఇప్పటికే మూసీ ఆక్రమణలపై సర్వే నిర్వహించారు అధికారులు. మూసీ నదిలో 12,000 ఆక్రమణలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. మూసీ నది ప్రక్షాళనలో 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.